ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాము. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఈరోజు దేవుడు అతి శ్రేష్టమైన వాక్యం మన జీవితంలో అనుగ్రహిస్తున్నారు. మనం కోరినట్టే మనకు కావాలంటే బలమైన విశ్వాసం కలిగిన వారంగా మనం ఉండాలి. మన జీవితంలో బలమైన కార్యాలు సాధించుకునే వారంగా మనం ఉండాలంటే ఆ బలమైన విశ్వాసం కలిగిన వారంగా మనం ఉండాలి. యెహోషువ విశ్వాసము గొప్పది గనుక తన ప్రార్థన ద్వారా సూర్యుణ్ణి చంద్రుని ఆపగలిగాడు. హన్నా ప్రార్థనలో విశ్వాసం అనేది ఉంది. బలమైన విశ్వాసంతో ప్రార్థన చేసింది. ముయ్యబడిన గర్భం తెరవబడింది. మన జీవితంలో విశ్వాసము ద్వారా అన్నీ సాధ్యమే. విశ్వాసం అనేది ఉంటే చాలు, దేవునికి ఇష్టలుగా మనం ఉంటాం. ఆ విశ్వాసముతో ఎప్పుడైతే మనం జీవిస్తామో, ఆ విశ్వాసంతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఆ విశ్వాసంతో ఎప్పుడైతే మన యొక్క జీవితంలో దేవుణ్ణి కోరుకుంటామో, ఆ విశ్వాసము ద్వారా మనం కోరినట్టే దేవుడు జరిగిస్తాడు. ఉదయకాల సమయంలో ఉద్యోగం కావాలన్నా, గృహం కావాలన్నా, సంతానం కావాలన్నా, ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల పొందుకోవాలన్నా మన విశ్వాసం బలమైనదిగా ఉండాలి. సాతానుడు మనకి విశ్వాసాన్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తాడు. మనం మన యొక్క జీవితాన్ని పరిశీలన చేస్తే మనం బలహీనమైన వారమే, కానీ బలహీనమైన స్థితిలో ఉన్న మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించగలడు. ఎప్పుడంటే మనలో గొప్ప విశ్వాసం కలిగిన వారముగా మనం ఉన్నప్పుడు. ఇక ఉదయకాల సమయంలో విశ్వాసం కలిగిన వారుగా ఉంటూ ఏదైతే ప్రార్థన ద్వారా దేవుణ్ణి కోరుకుంటున్నారో ఆ సమస్తాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మీ విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు మీ యొక్క జీవితంలో జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా విశ్వాసం గొప్పదిగా ఉంటే దేవా, ఆ విశ్వాసాన్ని బట్టి మేము కోరినట్టే అవుతుందని చెప్పి నీ యొక్క వాక్యం ద్వారా బహు స్పష్టంగా తెలియజేశావు. కనుక బలమైన విశ్వాసంతో ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభించి ప్రార్థన చేస్తున్నారో వారి యొక్క జీవితాల్లో ఏదైతే కోరుకుంటున్నారో కోరుకున్న సమస్తాన్ని అనుగ్రహించండి. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.